హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వరమహాలక్ష్మి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేను పౌర్ణమికి ముందు వచ్చే వారం వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే అంటే 3 గంటలకు లేచాను. స్నానం అన్నీ చేసుకొని బయట వాకిలి తుడుచుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్టలు పెట్టుకొని ఇలా చేసుకొని ద్వార పూజ చేసుకున్నాను. గడప పూజ చేసుకోవాలి ఫస్ట్. నేనైతే ఇలానే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్గా అమ్మవారికి ఆహ్వానం పలకాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నేను వంటలు స్టార్ట్ చేశాను. ఈ వంటలు కూడా నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. కొద్దిగా మాత్రమే తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారికి ఇష్టమైన శనగపప్పు పూర్ణాలు అంటే బూరెలు చేస్తున్నాను. ఇగోండి, ముందుగా నైట్ పెట్టుకున్న శనగపప్పుని మిక్సీ పట్టుకొని దాన్ని ఇడ్లీలా పెట్టుకొని ఇలాగ చేసుకొని ఇందులో దాన్ని మెత్తగా చిదిపి ఇందులో కొబ్బరి తురుము వేయించేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని పెట్టుకుంటే ఇలా పెట్టుకొని బూరెలు ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నేను యాక్చువల్గా ఫుల్ వీడియో తీయడానికి నాకు అవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా ఏం చేయాలన్నా, అందుకనే నాకు ఎవరు వీడియో తీయడానికి లేరు. అందుకనే నేను ఇలా తీసానన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పూర్ణం బూరెలు ఇలాగా చుట్టిన ఉండల్ని అంటే మినపప్పు బియ్యం నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. అందులో కొద్దిగా షుగర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకొని మనం చుట్టే బూరెల్ని అందులో వేసుకొని నూనె వేడయ్యాక అందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నమాట. ఇలా నేను కొద్దిగా బూరెలను అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు నేను చేస్తాను. అవి కూడా ఎక్కువేం కాదు, బూరెలు. చూడండి, ఈ వీడియోలో నేను ఏమేమి చేశానో చూపిస్తాను. ఎందుకంటే నాకు వీలు కాక నేను ఫుల్గా అసలు నేను అనుకున్నాను మార్నింగ్ నుంచి మొత్తం పూజ కంప్లీట్ అయ్యేంత వరకు అంతా వీడియో తీసేసి అప్లోడ్ చేద్దామని. కానీ ఏం చేస్తాం, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తడుస్తాడు అంటారు కదా, అలా అయిపోయిందనమాట. మా వారికి డ్యూటీలో బిజీ అయిపోవడం, నాకు ఇంకా ఎవరు వీడియోలు తీయకపోవడం, ఇలా ఏదో చేశాను. ఇదిగోండి, కొద్దిగా బూరెలు చేశాను. అమ్మవారికి ఇష్టమైన మినపగారెలు కూడా చేశాను ఫ్రెండ్స్. తర్వాత పులిహోర కూడా వీడియో తీయలేకపోయినా ఇంకొండి లాస్ట్లో పోపు వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా అమ్మవారికి అయితే మాత్రం నేను పులిహోర, బూరెలు, మినపగారెలు, నెక్స్ట్ చక్కెర పొంగలి, ఇలా మళ్ళీ కొమ్ము శనగలు, ఇలా 5 రకాల నైవేద్యాలు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇగోండి, అమ్మవారికి పూజ చేసుకోవడానికి నేనైతే మాత్రం ఇలా రెడీ చేస్తున్నాను. ముందుగా పీట తీసుకొని పీటకి పసుపు రాసేసి ముగ్గులు పెట్టుకొని ఫోటోని పెట్టేటప్పుడు కొద్దిగా బియ్యం పోసుకొని దానిపైన ఫోటో పెట్టుకున్నాను. ఇప్పుడు కలశానికి సిద్ధం చేస్తున్నాను అన్నమాట. కలశానికి సిద్ధం చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా తమలపాకులను పెట్టుకొని వాటిపైన వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఏదో ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా పెట్టుకొని, నా దగ్గర వెండి ప్లేట్ ఉంది కాబట్టి నేను వెండి ప్లేట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ తమలపాకుల మీద ఒక్కొక్క పువ్వు పెట్టి తర్వాత ఆ పెట్టుకున్న ప్లేట్లో ఒక గ్లాసుడు బియ్యం పోసుకొని ఇలా సర్దేసి దానిపైన అష్టలక్ష్మి చెంబు, వెండి లేదా రాగి ఇత్తడి ఏదైనా చెంబు పెట్టుకొని, నా దగ్గర వెండి చెంబు ఉంది, నేను వెండి చెంబు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని చెంబు అందులో గ్లాసు నీళ్ళు పోసుకొని ఇలా కలశం పెట్టుకున్నాను. అందులో నీళ్ళు పోసుకొని నెక్స్ట్ పసుపు, కుంకుమ, అక్షంతలు, ఇంకా పువ్వు
ఏదైనా పర్వాలేదు, ఏ పువ్వు అయినా పర్వాలేదు. నేనైతే చామంతి పువ్వు వేసుకున్నాను. ఒక కాయిన్ కూడా వేసుకుంటారు. నా దగ్గర లక్ష్మీదేవి వెండి కాయిన్ ఉంటే నేను వెండి కాయిన్ వేసుకున్నాను. ఇలాగ కలశంలో ముందుగా అలా వాటర్ అన్నీ పోసుకొని అందులో పోయాలి. నేను ఫుల్ వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్, మధ్యలో మా బాబు వచ్చి ఏడుస్తుంటే తీయలేక ఇగోండి ఇలాగ అమ్మవారి పూజ, శ్రీ వరమహాలక్ష్మీదేవి పూజని ఇలా జరుపుకున్నాను అనమాట. ఇగోండి కలశాన్ని ఇలా అలంకరించుకున్నాను. అమ్మవారికి అన్ని నైవేద్యాలు చేసి పెట్టాను ఫ్రెండ్స్. 5 రకాల నైవేద్యాలు, పళ్ళు, అమ్మవారికి చీర, తోరం, తాంబూలం ఇలా చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, నేను ఈ సంవత్సరం ఇలా సింపుల్గా వరమహాలక్ష్మి పూజ అయితే జరుపుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.